అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు. ఈరోజు గుండుగొల్లు ప్రాంతంలో విస్తృతంగా ఆయన పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వాసుబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఉత్సాహంగా తిరుగుతున్నారు, ఎట్లా వస్తుంది ప్రజల నుంచి స్పందన? ప్రతి ఒక్కరి నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చేసుకుందారు. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి నవరత్నాలు కానీ, లేకపోతే గత ప్రభుత్వంలో వాళ్ళకి జరిగిన అన్యాయం కానీ దృష్టిలో పెట్టుకుని 151 సీట్లు 51% ఓట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చిన మాట ప్రకారం కోవిడ్ కష్టకాలంలో కూడా ఒకసారి మనకు అందరూ మనం చేసుకోవాలి. కోవిడ్ కష్టకాలంలో కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా 5 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా నిర్విఘ్నంగా ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాలని, అభివృద్ధిని కొనసాగించుకుంటూ ఈరోజు మళ్ళీ 2024 ఎలక్షన్కి కొన్ని 40 రోజుల్లో ఎలక్షన్ రాబోతోంది. ఎలక్షన్ రావడం జరిగింది. వాళ్ళు ప్రజలందరూ కూడా సంతోషంగా ఇప్పుడే మనం తిరిగాం. చూసిన ఏరియా అంతా కూడా చాలా చిన్న స్థాయి జనం ఉన్నటువంటి ఏరియా. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు గత 20-30 సంవత్సరాల నుంచి చిన్న చిన్న పాకలు పందిర్లు వేసుకుని ఇక్కడ ఉంటే సుమారు 70-80 కుటుంబాలు ఇక్కడ నివాస యోగ్యం లేని స్థలంలో నివాసం ఉంటూ ఉంటే ఆ 70-80 కుటుంబాలకి కూడా మొత్తం అందులో ఉన్నటువంటి అందరికీ కూడా ఈరోజు డోర్ టు డోర్ అంటే ప్రతి కుటుంబానికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 40 సంవత్సరాలు అనుభవం చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకు కూడా కాలేదు. ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి గొప్ప మంచిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 25 ఎకరాలు స్థలం సేకరించి ఇక్కడ లేఅవుట్ వేసి చక్కగా 1000 మంది స్థలాలు ఇవ్వటం. అందులో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు తిరిగిన ఏరియా 70 కుటుంబాలకి కూడా అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది. అందులో సగం మంది ఆల్రెడీ ఇల్లు నిర్మాణం వివిధ దశల్లో చేసుకుని కొంతమంది ఇల్లు నిర్మాణం చేసిన అందులో వెళ్ళడం జరిగింది. కొంతమంది ఇల్లు నిర్మాణం కొద్ది దశలో ఉన్నాయి. అంటే పేదలకి ఏదైతే మంచి చేయాలని జగన్మోహన్ గారు కళ్ళగనడు, పిల్లల చదువులు అవనివ్వండి, చేయూత అవనివ్వండి, అమ్మఒడి అవనివ్వండి, రకరకాల పథకాల ద్వారా కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇంటడానికి ఇల్లు లేనటువంటి కుటుంబాలకి ఒక నివాసయోగ్యమైనటువంటి స్థలాలు ఇవ్వడం కానీ, ఇల్లు నిర్మాణం చేయడం కానీ, ఇదంతా ఒక కళ. ఈ కళని కేవలం 5 సంవత్సరాలు రిఫార్మ్స్ చేశాడు. రిఫార్మ్స్ అన్ని మార్పులు చేసి ఈ గ్రామ పరిపాలన తీసుకురావడం, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ తీసుకొచ్చి ఈ రోజున గ్రామ స్థాయిలో ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో ఏ ప్రభుత్వ పథకం కూడా వాళ్ళకి చెంతగా చేరతాం కానీ ప్రభుత్వ పథకం ఉందని తెలియని వాళ్ళకి కూడా తెలియజేసి అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుబాటు అయ్యింది. ఈ రోజున నియోజకవర్గంలో చూస్తున్నాం, విస్తృతంగా వైసీపీలో భారీ చేరికలు జరుగుతున్నామని టీడీపీ నుంచి ఎంతోమంది వచ్చి వైసీపీలో జాయిన్ అవుతున్న పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో 14 సంవత్సరాల్లో వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి కానీ ఏమీ జరగలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంత మంచి జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా విశ్వాసం ఉంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తే తప్పకుండా మా అందరికీ కూడా న్యాయం చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈరోజు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి అనుమానులకు కానీ కులం, మతం, ప్రాంతం, పార్టీ సంబంధం లేకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇంటింటికి కూడా అందజేయడం జరిగింది. ఈ రోజున వాటిని చూసి ఆకర్షితులయ్యారు. ఇంకా మంచి జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా మేలు జరుగుతుందని ఒక ఆలోచన చేశారు. కాబట్టి ఈరోజు మనం వెంట అడుగేసుకుంటూ ప్రయాణం చేయడానికి వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది. పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ టీడీపీ వర్షం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు పెన్షన్లకు సంబంధించి కేవలం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అనేకమంది ఆరోపణలు చేశారు. ఒక నరకాసురుడు, అదే భస్మాసురుడు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఎట్లా? చంద్రబాబు నాయుడు గారికి కొద్ది రోజుల్లోనే బుద్ధి చెప్పబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ముఖ్యంగా పెన్షన్దారులు అందరూ కూడా. కారణం ఏంటంటే సుమారు 64 లక్షల పెన్షన్లని ఈరోజు సుమారు 1900 కోట్ల రూపాయలు 1వ తారీఖున మరి ప్రతి నెల 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా డోర్ తట్టి ఇంటికాడ ఇస్తూ ఉంటే ఇంటికంటే సంచులు మోసి ఉద్యోగమా, మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు లేనప్పుడు మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని ఒకళ్ళు అంటాం, ఒకళ్ళేమో ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు అంటాం. ఇలాగా ఏదైతే వాళ్ళు ఫస్ట్ నుంచి అక్కసి వెలుపుచ్చుకుంటూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ మీద. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దగ్గర అయిపోతున్నారు, ప్రజల దగ్గర అయిపోతున్నారు, రేపు వీళ్ళ వల్ల మనం ఓడిపోతామని భయపడతా ఉండి ఈరోజు నిమ్మగడ్డ రమేష్ ఎవరు ఈ ఎలక్షన్లో గత పంచాయతీ ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ గెలవడం కోసం అతను ఎంత తాపత్రయపడ్డాడు మనం అందరూ చూసాం. ఎలక్షన్లు వాయిదేసిన విధానం అన్నీ గమనించాం. అతని ద్వారా ఈసీకి కానీ కోర్టుకి కానీ వెళ్ళి వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇస్తాం అనేది ఇవ్వకూడదని చెప్పి ఈసీ నుంచి ఒక తాకీదు తీసుకొచ్చి ఈరోజు సచివాలయం ద్వారా మరి ఇవ్వాలని చెప్పి సచివాలయాలు తిరగడం జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో మెచ్చుకోవడం జరిగింది. 1,26,000
సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చెప్పి. అంటే ఆయన ఒప్పుకోకుండా ఒప్పుకున్నాడు. 1,20,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల దగ్గర ఇచ్చారని అతను మనసు అంగీకరించకపోయినా నిన్న ఒప్పుకోవడం జరిగింది. 1,20,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆయన నోటితో చెప్పడం జరిగింది. సచివాలయాలు వచ్చి రావడం వల్లే ఈరోజు ఇంకా ఎందుకంటే ఇదే ఊరు చూసుకోండి, సపోజ్ చూసుకోండి, ఇదే విషయం పాత పంచాయతీ ఉండగా జరిగింది అనుకోండి. 3 సచివాలయాలు ఉన్నాయి ఈ ఊర్లో. అంటే 3 చోట్ల సచివాలయ వాళ్ళ పెన్షన్లు 3 చోట్ల అందుకోవడం జరిగింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు కూడా. ఇదే సచివాలయ వ్యవస్థ లేకపోతే ఒక పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఆ 1000 మంది 500 మంది ఆ మొత్తం 3 సచివాలయాల్లో జనం అందరూ కూడా ఒకే చోట నుంచి తీసుకోవాలంటే 5-6 రోజులు 10 రోజులు సమయం పట్టేది. ఇవాళ 3 రకాలుగా 3 సచివాలయాలు రాబట్టి 30 మంది ఎంప్లాయీలు ఉండబట్టి ఈ రోజున కనీసం 3 రోజులు 4 రోజుల వ్యవధిలో అన్నా కూడా అక్కడికి వచ్చిన పెన్షన్లు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా వాలంటీర్ వ్యవస్థ మీద ఏదైతే వాళ్ళు ఒక అక్కసు వెళ్ళబుచ్చుకున్నారో తప్పకుండా అలాగే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎవరైతే రేపు పెన్షన్ల కోసం ఎంత ఇబ్బంది తాపత్రయపడి నుంచి 31 మంది మనం ఈ వడదెబ్బ వల్ల కానీ వెళ్ళలేక ఇబ్బంది పడి కానీ చనిపోవడం జరిగింది. మనం గమనిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ ఉసురు పోసుకుంటారు. రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ కానీ దత్తపుత్రుడు కానీ రేపు పొద్దున్న వాళ్ళ చేతిలో ఘోర పరాజయం పొందబోతున్నాడు. వైనాట్ 175 170 స్థానాలు, ఎందుకు ముఖ్యమంత్రిగా చెప్పిన 170 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది రేపు పొద్దున్న. 2 నెలల్లో గవర్నమెంట్ మారిపోద్ది, ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ మేము ఇంటికి తీసుకొచ్చేస్తాం, జగన్ మాటలు నమ్మొద్దని కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేసే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నా. వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ వ్యవస్థలు ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలో అతి తక్కువ సమయంలో ఏ పథకమైన పెన్షన్, నాట్ ఓన్లీ పెన్షన్, ఇవాళ చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, డ్వాక్రా సంబంధించిన రుణమాఫీ కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, ఏ పథకమైనా పెన్షన్ ఉదయం వచ్చే పెన్షన్తో చూసుకోండి. ఏ పథకమైనా కూడా 5 సంవత్సరాల కాలం నుంచి 5 దఫాలు 4 దఫాలు ఎన్ని దఫాలుగా ఇస్తానని మాట ఇచ్చి అన్ని దఫాలు కూడా ఈ రోజున ఆ గుమ్మం ముందుకు పరిపాలన చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వేలముద్ర వేయించుకుని నేరుగా బటన్కి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామన్నాడు. అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో డోర్ స్టెప్కి ఇచ్చే సిస్టంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. ఆ మార్పు తీసుకురాబట్టి ఈ రోజున ఏదైతే వ్యవస్థలు తప్పని చంద్రబాబు నాయుడు గారు మా మీద ప్రభుత్వం మీద కానీ వ్యవస్థల మీద కానీ వెల్లురు చూసుకోవడం ఎలాగా అక్కసు వెలబుచ్చుకుంటున్నాడు, ఏ రకంగా తిడుతున్నాడో చూసి గమనిస్తూ ఉన్నాం ఈ రోజున. అయినా కూడా మళ్ళీ ఇంటింటికి చేరవేస్తానని చెప్పి మళ్ళీ మాట ఇస్తున్నాడు. అంటే ఎన్ని అబద్ధం వాగ్దానాలు. ఎందుకంటే 1000 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాల పాటు ఇచ్చి ₹1 కూడా పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు మనమే 2,250 స్టార్ట్ చేసి 3,000 కేవలం జనవరి నుంచి 3,000 ఇస్తూ ఉన్నాం మనం ఇచ్చిన మాట ప్రకారం. కేవలం గత 2014 నుంచి 19 వరకు 2 నెలల పాటు 2,000 రూపాయలు, ఆఖరి 2 నెలలు. అది కూడా ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఓట్లేసి గెలిపించుకొని జగన్మోహన్ గారు 2,000 ఇస్తున్నాడు కాబట్టి 2 నెలలు ఇచ్చాడు తప్ప సుమారు 58 నెలల పాటు కేవలం 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి ప్రజలకి మభ్యపెట్టి మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారు. రేపు పొద్దున్న 1000 రూపాయల నుంచి నేను 4,000 ఇస్తాను అని అంటే మళ్ళీ గద్దెనెక్కడం కోసం ఏ అబద్ధమైన ఆడడానికి ఆయన వెన్నుచూపడు, అబద్ధం ఆడుతూ ఆయన వెన్నతో పెట్టిన విద్య. మా ముఖ్యమంత్రి మాజీ దిగవంత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు అంటూ ఉండేవారు, ఎప్పుడు అబద్ధం ఆడపోతే 40 ముక్కలైపోద్దని చెప్పి. ఈ అబద్ధం ఆడుతూ ఆయన రోజు అబద్ధం ఆడపోతే ఆయన టైం పాస్ అవ్వదు. ఇవాళ 4,000 పెన్షన్ ఇస్తానన్నా, బస్సు ఏదో ఫ్రీగా ఇస్తానన్నా, లేదా ఇంకో పథకం పెట్టి అది ఇస్తానన్నా, 3 పిల్లలు కనండి, 5 పిల్లలు కనండి, 15,000 పరపున 15,000 ఇస్తానని చెప్పినండి. ఇటు పిల్లలు కనమని 4 సంవత్సరం చదువు 10 వెళ్తానని చెప్పి 10 మంది పిల్లలకి అంటారా? ఇవన్నీ కూడా ఎందుకంటే ఓట్లు వేయించడం కోసం బడ్జెట్కి మించి బడ్జెట్లో ఎంత ఉంది, బడ్జెట్లో ఎంత డబ్బులు ఇవ్వాలి, బడ్జెట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 55,000 కోట్ల రూపాయలు, 2 లక్షల బడ్జెట్లో జీతాలు అన్ని ఖర్చులు, మెయింటెనెన్స్లు, లేకపోతే రేపొద్దున గవర్నమెంట్ నడిచే విధానం అన్నీ చూసుకుంటూ పక్కనే 55,000 కోట్ల 60,000 కోట్ల రూపాయలు సంక్షేమం దృష్ట్యా ప్రజల అకౌంట్కి పెన్షన్ కానీ మిగతా స్ట్రక్చర్ ఇవ్వటం జరుగుతూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 55,000 కోట్లు కనీసం ఒక పథకం అవుతాను దమ్ముంటే ధైర్యం ఉంటే నేను అడుగుతున్నా, మీ మీడియా తరఫున అడుగుతున్నా, ఈ పథకాలు ఏదైనా ఆపగలిగారో దమ్ముంటే ఆయన అడుగుతున్నాను. నేను అమ్మఒడి కానీ, విద్యాదీవెన, వసతి దీవెన కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఈ పథకం ఆపేస్తాను ఇవ్వను, నేను చెప్పినవి ఎత్తానని చెప్పి అనగలిదిరా అనే దమ్ము ధైర్యం లేదు. 4,000 పెన్షన్ అన్నాడు, వాళ్ళు 3,000 పెన్షన్కి 2,000 కోట్లు అవుతుంది, 4,000 పెన్షన్ అయితే 2,500 కూడా 3,000 కోట్లు నెల ఖర్చు అవుతూ ఉంటుంది. ఓ పక్కన రాష్ట్రం ఏమో తెలంగాణ శ్రీలంక అయిపోతుందని విమర్శిస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రం చూస్తేనేమో చక్కగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఆ కోవిడ్ కష్టకాలం తర్వాత చక్కగా పరిశ్రమలు వచ్చినాయి, రాష్ట్రానికి ఆదాయం పెరిగింది, నెంబర్ 1 ఈజీ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1లో ఉన్న, పరిశ్రమలు ఇచ్చే విధానంలో నెంబర్ 1లో ఉన్నాం, పరిపాలన నెంబర్ 1 అన్ని రంగాల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 పరిపాలన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆదాయంలో కూడా నెంబర్ 1 స్థానంలో రాబట్టి ఈ రోజున అన్ని పథకాలు సక్రమంగా అవుతూ ఉన్నాయి.
ఉన్నాయి. కానీ మళ్ళీ ఈయన వచ్చి నేను ఇచ్చిన పథకాలకు జగన్మోహన్ ఇచ్చిన పథకాలు కాకుండా ఇస్తానని చెప్పి నా ఇచ్చిన పథకాలు చూసుకుంటే 70,000 కోట్లు అవుతుంది. అంటే 70,000 కోట్లు అంటే 1,30,000 కోట్లు. పొద్దున్న బడ్జెట్లో ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఇవ్వగలుగుతారు? ఎన్ని అబద్ధపు వాగ్దానాలు, బూటకపు వాగ్దానాలు. ప్రజలు ఎవరు నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 రోజుల కింద నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. నేను ఇవ్వగలిగిందే చెప్తాను, ఇచ్చేదే చెప్తాను, ఇచ్చేదే నేను హామీ ఇస్తాను. హామీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుని నేను మీకు విధానం ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే విధానం నేను తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంటే రేపు నాకు 9 వరకు, నాకు తెలిసి 9 వరకుని ఉగాది రోజున మేనిఫెస్టో ముఖ్యమంత్రి గారు కొత్త మేనిఫెస్టో ఇవ్వబోతా ఉన్నాడు. ఆ మేనిఫెస్టోలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇవ్వబోతా ఉన్నాడో, ఏ హామీ అయితే ఇవ్వబోతారో 100% ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటాడు. అలాగే కులం, మతం, ప్రాంతం, పార్టీ సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ పార్టీ ప్రతి ఒక్కరికి అది ఆ ఇంటి డోర్ స్టెప్ చేసే విధానంలో మేము కానీ మా కార్యకర్తల నాయకులు కానీ ఆ విధానంలో తప్పకుండా సహాయపడి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎవరైతే ఆ పథకాన్ని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆ పథకాలను అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి మేము మీ ద్వారా మేము ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా వాసుబాబు చెప్తున్నారు. ఏదైతే చంద్రబాబు చెప్తున్నట్టు వాగ్దానాలు అవన్నీ కూడా పూర్తిగా కేవలం ఓట్ల కోసం చేసే రాజకీయాలు తప్ప, చంద్రబాబు ఇప్పటి వరకు నిమ్మగడ్డను అడ్డం పెట్టుకొని ఆ పెన్షన్ల విషయంలో కుట్ర రాజకీయాలు చేశారు. అవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వైసీపీ తరపునే ఉన్నారు. ఖచ్చితంగా తామే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా వాసుబాబు చెప్తున్న పరిస్థితి. చంటితో మన RTV భీమడోల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.